యూనిట్స్ అనే టాపిక్ అనేది చూద్దాం. అలాగే కొన్ని పాయింట్స్ కూడా కవర్ చేద్దాం. సో మొట్టమొదటిగా లెంత్. సో లెంత్కి ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడిగితే మనకి మీటర్ అనేది అవుతుంది. ఓకే, సో పొడవుకి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే మీటర్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పొడవు అనేదాన్ని మనం మీటర్స్లో కొలుస్తాం కదా. సో లెంత్కి ఎస్ఐ మీటర్ ఏంటి? మీటర్. నెక్స్ట్ మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్. మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్. మాస్ని తెలుగులో మనం ద్రవ్యరాశి లేదా ఒక్కొక్కసారి బలం అని కూడా అంటాం. సో ద్రవ్యరాశికి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే కిలోగ్రామ్. ఓకే, వెయిట్ని మనం కిలోగ్రామ్స్లో కొలుస్తాం కదా. మాస్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే కిలోగ్రామ్. నెక్స్ట్ టైం. సో టైంని మనం దేనిలో కొలుస్తాం అంటే సెకండ్స్లో కొలుస్తాం. మనకి సెకండ్స్, మినిట్స్, అవర్స్ ఉంటుంది కదా. మినిమం క్వాంటిటీ తీసుకుంటాం మనం. సో టైం అనే దానికి ఎస్ఐ యూనిట్ ఏమిటి అంటే సెకండ్స్. ఓకే, సమయానికి ఎస్ఐ యూనిట్స్ అనేది సెకండ్స్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ అండ్ ఎనర్జీ. సో వర్క్ అండ్ ఎనర్జీ అంటే పని మరియు శక్తికి ఎస్ఐ యూనిట్, ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌల్. ఓకే, వర్క్ అండ్ ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ ఏంటి? జౌల్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏంటంటే యాంపియర్. ఓకే, విద్యుత్ శక్తి అనే దానికి ఎస్ఐ ప్రమాణం అనేది మనకి యాంపియర్ అవుతుంది, లేదా కూలుంబ్ బై సెకండ్ అనేది కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాంపియర్ అన్నా కూలుంబ్ బై సెకండ్ అన్నా ఒకటే. ఓకే, సో విద్యుత్ శక్తికి ఎస్ఐ ప్రమాణం ఏంటి? యాంపియర్. నెక్స్ట్ టెంపరేచర్. సో టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. టెంపరేచర్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే కెల్విన్. ఓకే, ఉష్ణోగ్రతకి ఎస్ఐ యూనిట్ అనేది, ఎస్ఐ ప్రమాణం అనేది మనకి కెల్విన్ అవుతుంది. టెంపరేచర్ కెల్విన్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్ అన్నా లేదా ల్యూమినస్ ఇంటెన్సిటీ అన్నా ఈ రెండింటికి ఏదన్నా సరే ఒకటే. సో రెండింటికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే క్యాండిలా. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్ లేదా ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే ప్రకాశించే తీవ్రతను బట్టి మనం దేన్ని బట్టి కొలుస్తాం అంటే క్యాండిల్ని బట్టి కొలుస్తాం. మనం బల్బు అనేది కొనేటప్పుడు ఎన్ని క్యాండిల్స్ బల్బు అని అడిగేవాళ్ళం కదా. సో ఎన్ని క్యాండిల్స్ బల్బు అంటే ఆ బల్బు అనేది ఎంత కాంతినిస్తుంది, ప్రకాశించే తీవ్రత ఎంత అన్నదాన్ని మనం లెక్కించవచ్చు అనమాట క్యాండిల్ ద్వారా. అలాగే బల్బు ఎంత కరెంట్ కాలుతుంది అంటే పవర్కి మనం వాట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లేమ్ లేదా ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చి క్యాండిలా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ప్రకాశించే తీవ్రత క్యాండిలా. నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్. ఓకే, ఫోర్స్ అంటే బలం. బలానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే న్యూటన్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ పిఈ అంటే సంభావ్య శక్తి అంటారు తెలుగులో. దీనికి కూడా ఎస్ఐ ప్రమాణం మనకి జౌల్ అవుతుంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎస్ఐ యూనిట్ వచ్చి జౌల్. నెక్స్ట్ ప్రెజర్. సో ప్రెజర్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే పాస్కల్. ఓకే, ప్రెజర్కి ఎస్ఐ ప్రమాణం ఏంటి అంటే పాస్కల్ అనేది అవుతుంది. నెక్స్ట్ పవర్. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం ఎన్ని వాట్స్ బల్బు అంటే 9 వాట్స్ బల్బు అంటే ఆ 9 వాట్స్ అనేది పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఆ బల్బు అని అర్థం. ఓకే, సో పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే వాట్. ఓకే, పవర్కి ఎస్ఐ ప్రమాణం వచ్చి వాట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుండి మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. నేను తెలుగులో ట్రై చేశాను కానీ నాకు ఎగ్జాక్ట్గా దొరకలేదు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఇక్కడతో క్లోజ్ చేసేయండి, లేదా ఇంగ్లీష్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఎలక్ట్రిక్ రెసిస్టెంట్ అంటే నిరోధకం అనుకుంటా. ఐ థింక్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి మనకి ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఓమ్. ఓకే, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఓమ్. అలాగే ఎలక్ట్రికల్ కెపాసిటీ. ఎలక్ట్రికల్ కెపాసిటీకి ఎస్ఐ యూనిట్ వచ్చి ఫరాడ్. ఓకే, ఎలక్ట్రికల్ కెపాసిటీ ఫరాడ్. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలక్ట్రిక్ యూనిట్ వచ్చి ఎస్ఐ యూనిట్ వచ్చి వోల్ట్. ఓకే, అలాగే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే హెన్రీ. ఓకే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, హెన్రీ. అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే వైబర్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వైబర్. నెక్స్ట్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఆంగ్స్ట్రామ్. ఓకే, వేవ్ లెంత్కి ఎస్ఐ యూనిట్ అనేది ఆంగ్స్ట్రామ్. అలాగే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అనేది మనం హెడ్స్లో కొలుస్తాం కదా. ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ యూనిట్ అనేది హెడ్జ్ అవుతుంది. అలాగే సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్కి ఎస్ఐ యూనిట్ వచ్చి స్టెరీడియన్. ఓకే, సో అలాగే ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అంటే ఖగోళ దూరాలు మనం దేని ద్వారా కొలుస్తామంటే కాంతి సంవత్సరం, లైట్ ఇయర్. ఖగోళ దూరాలు ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ అనేది మనకి లైట్ ఇయర్ అనేది అవుతుంది. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ అనేవి తీసుకుని మీకు చెప్పడం జరిగింది. సో అలాగే కొన్ని ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అనేవి కూడా చెప్తాను చూడండి. 1 ఇంచ్. 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్. ఓకే, 1 ఇంచ్ అంటే ఎంత అంటే 2.54 సెంటీమీటర్లు. గుర్తుపెట్టుకోండి. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను.
అలాగే 1 feet అంటే ఎంత అంటే 0.3 మీటర్. 1 feet ఈజ్ ఈక్వల్ టు 0.3 మీటర్. అలాగే 1 nautical mile. ఓకే, సో 1 nautical mile అంటే ఎంత అంటే 1.85 కిలోమీటరు, 1.85 కిలోమీటర్. అలాగే 1 ounce. ఔన్స్ అంటాం కదా, ఔన్స్ అంటే ఎంత అంటే 28.35 గ్రాములు. ఓకే, 28.35 గ్రామ్స్. అలాగే 1 HP ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. ఓకే, 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్. కొన్ని చోట్ల 747 కూడా ఉంది, మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్ అనేది అవుతుంది. ఓకే, సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఫిజిక్స్ జనరల్ సైన్స్